ఏప్రిల్ 25వ తేదీన జైపూర్ ఎయిర్ బేస్లో ఒక భారీ సైనిక విమానం ల్యాండ్ అయింది. దాని పేరే C-17 గ్లోబ్ మాస్టర్. ఈ విమానాల్లో సైనిక సామగ్రి అంటే ఆయుధాలను తరలిస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ది కాదు, భారత మిత్రదేశం ఇజ్రాయెల్ నుండి వచ్చింది. పహల్గామ్ ఘటన జరిగిన 3వ రోజే జైపూర్లో దిగింది. కానీ అందులో ఏముందో, ఇజ్రాయెల్ నుంచి ఏం తీసుకొచ్చిందో ఎవరికీ తెలియదు. కట్ చేస్తే సరిహద్దుల్లో పాకిస్తాన్కు దిమ్మ తిరిగిపోయే టెక్నాలజీని ఇన్స్టాల్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఇక్కడ మొదలైంది పాకిస్తాన్ వెన్నులో వణుకు. ఇంతకు ఏప్రిల్ 25వ తేదీన ఇజ్రాయెల్ నుండి వచ్చిన సైనిక విమానంలో ఏముంది? యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ ఇన్స్టాల్ చేసిన టెక్నాలజీ ఏంటి? ఆ టెక్నాలజీ పాకిస్తాన్ పతనాన్ని ఎలా శాసించబోతుంది? ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్పై సైనిక చర్యకు భారత్ రెడీ అవుతోంది. అది ఏ క్షణమైనా ప్రారంభం కావచ్చు. ఈ ఏ క్షణమైనా అన్న మాటే పాకిస్తాన్ను నిలువునా వణికిస్తోంది. భారత్ ఏం చేస్తుందో, ఎప్పుడు దాడి చేస్తుందో అర్థం కాక ఉక్కిరి బిక్కిరవుతోంది. ఈ భయాల మధ్య షరీఫ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ గూఢాచార సంస్థకి చీఫ్ లెఫ్టినెంట్ జనరల్గా ఉన్న మహమ్మద్ అసీం మాలిక్కి కొత్తగా జాతీయ భద్రతా సలహాదారు పదవినిచ్చారు. ఇది అదనంగా ఇచ్చిన బాధ్యత. ఇక్కడో ప్రత్యేకత ఉంది. ఈ నిర్ణయాన్ని పాక్ ప్రభుత్వం మే 1 అర్ధరాత్రి తీసుకుంది. భారత్ దాడి చేస్తుందన్న భయం ఆ దేశ లీడర్లలో అర్ధరాత్రి కూడా నిర్ణయాలు తీసుకునేలా చేస్తోంది. నిజమేంటంటే యుద్ధం మొదలైతే పాకిస్తాన్కి భారీ నష్టం తప్పదు. ఆసిం మాలిక్కి అదనపు బాధ్యతలు అప్పగించినంత మాత్రాన అతడేదో చేస్తాడనే గ్యారంటీ అయితే లేదు. యుద్ధం జరపాలా వద్దా అనేది పూర్తిగా ఇండియా చేతుల్లో ఉంది. కేంద్రం కోరుకుంటే యుద్ధాన్ని ఆపడం ప్రపంచం వల్ల కాదని అందరికీ తెలుసు. ప్రస్తుతం మోడీ సర్కార్ యాక్షన్ చూస్తుంటే యుద్ధం తప్పదన్న అనుమానాలే కలుగుతున్నాయి. అందుకు సరిహద్దుల్లో జరుగుతున్న ఏర్పాట్లే ఉదాహరణ. భారత సైన్యం పాక్ మిలిటరీ విమానాలు లక్ష్యాలను గుర్తించేందుకు వీలు లేకుండా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది. ఇవి పాకిస్తాన్ సైన్యం వినియోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకుంటాయి. పాకిస్తాన్ సైనిక పౌర రవాణా విమానాలు వినియోగించే అమెరికన్ GPS, రష్యా గ్లోనాస్, చైనా బైడూస్ నావిగేషన్ వ్యవస్థలను ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంటుంది. దీంతో పాకిస్తాన్ సైనిక విమానాలు, డ్రోన్లు, గైడెడ్ మిసైల్స్ భారత్లో లక్ష్యాల్ని గుర్తించడంలో తీవ్ర గందరగోళానికి గురవుతున్నాయి. ఫలితంగా యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని స్థితికి పాక్ సైన్యం వెళ్తోంది. వివరంగా చెప్పాలంటే ఒకవేళ యుద్ధం మొదలై మన దేశంపై పాకిస్తాన్ గైడెడ్ మిసైళ్లు, బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినా అవి భారత సరిహద్దుల దగ్గరకు వచ్చేసరికి వాటి నావిగేషన్ వ్యవస్థ పనిచేయడం నిలిచిపోతుంది. నావిగేషన్ వ్యవస్థ పనిచేయకపోతే ఆ క్షిపణి లక్ష్యం వైపు కాకుండా వేరే వైపు వెళ్తాయి. రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేసే డ్రోన్లు కూడా జామర్లు ఉండడం వల్ల వాటిని ఆపరేట్ చేసే వ్యక్తుల కమాండ్స్ తీసుకోలేక గతి తప్పుతున్నాయి. 2024 సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ లెక్కల ప్రకారం భారత్ దగ్గర ఇలాంటి వ్యవస్థలు దాదాపు 50 వరకు ఉన్నాయి. ఇక ఎయిర్ ఫోర్స్ రఫేల్ యుద్ధ విమానాల్లోని స్పెక్ట్రా సూట్స్, నేవీ వినియోగించే శక్తి సిస్టమ్స్ కూడా నావిగేషన్ సిగ్నల్స్ను జామ్ చేస్తాయి. కానీ పశ్చిమ సరిహద్దుల్లో ఇన్స్టాల్ చేసిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు మాత్రం ఇజ్రాయెల్ నుండే వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల అభివృద్ధిలో భారత్, ఇజ్రాయెల్ కలిసి పనిచేస్తున్నాయి. పైగా పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలోనే C-17 గ్లోబ్ మాస్టర్ కార్గో విమానం జైపూర్లో ల్యాండ్ అయింది. ఇవి జరిగిన 5 రోజులకే పశ్చిమ సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను ఇన్స్టాల్ చేసిన వార్తలు బయటకు వచ్చాయి. అంటే పాకిస్తాన్పై యుద్ధంలో ఇజ్రాయెల్ మద్దతు ఆల్రెడీ మొదలైందనుకోవచ్చు. ఇక మిగిలింది రాక్షస సంహారం ఒకటే. మరి పాకిస్తాన్ దగ్గర ఈ తరహా వ్యవస్థలు లేవా అంటే దానికంత సీన్ లేదనే చెప్పాలి. పాకిస్తాన్ దగ్గర సొంతంగా తయారు చేసుకున్న ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు లేవు. కానీ చైనా నుండి దిగుమతి చేసుకున్న DWL-002, జుర్ఫా కోస్టల్ EW సిస్టమ్స్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు కమర్షియల్ జామర్లను అది వాడుతోంది. మనం పశ్చిమ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన వ్యవస్థలతో పోల్చితే పాకిస్తాన్ వ్యవస్థలు ఎందుకు పనికిరావు?